ఊదవలసిన శంఖం. నేను చెప్పే మాటలు ఎవరికి పట్టవని నాకు తెలుసు. అయినా చెబుతాను. ఈ మాటలు నేను చెప్పకుంటే మరెవరూ చెప్పరు, చెప్పలేరు అంటాడొక చైనా తాత్వికుడు. ఊదర సంగై ఊది వెచ్చాల్ విడియుంబోదు విడియాట్టం అని ఒక తమిళ సామెత. ఊదే శంఖాన్ని ఊదేస్తే తెల్లవారేటప్పుడు తెల్లవారని అని అర్థం. కని పెంచి కనిపించిన దేవతలు అమ్మ, నాన్న. బ్రతుకుకు, చదువుకు గురువు, తరువాత స్నేహితుడు, హితుడు, నాన్న. నేను నాన్నగారు, స్నేహితులు అనలేదని ఎవరూ బాధపడనవసరం లేదు. మా తీరే అంతా. ఈ పని ఈ రకంగా చేయండి అని నాన్న ఏనాడు చెప్పింది లేదు. అయినా అన్నింటికీ ఆయనే గురువు. నాన్న సైకిలు పెట్టే చోట గోడలో ఒక చిన్న చెక్క తలుపు అల్మారా ఉండేది. నేను, తమ్ముడు పొద్దున్నే ముఖం కడుక్కుని వచ్చి అక్కడ నిలబడి, ఎలుక మాకేమైనా ఇయ్యవా అని అడగాలి. కళ్ళు మూసుకుని అడగాలి. అల్మారాలో ఎలుక ఉంటుంది. అది మాకు బిస్కెట్లు, చాక్లెట్లు ఇస్తుంది. ఇప్పటిలాగా చారెడు, బారెడు చాక్లెట్లు లేవప్పుడు. ప్యారీ, దక్కన్, రామల్గాం అంటూ రెండు వైపులా చెవులు మెలేసిన చాక్లెట్లవి. బుద్ధిగా పిడకబూదితో పళ్ళు తోముకుని ముఖం కడుక్కుని వచ్చి నిలబడడం అంటే ఎలుక కొరకేనా? నాన్న ఆ ఊళ్ళోనే, అంటే మా ఊళ్ళోనే బడిలో టీచర్. ఆయన సిద్ధమై ధోవతి కట్టుకుని, తాంబూలం వేసుకుని, సైకిల్ తీసుకుని టీవీగా బయలుదేరితే దారిలో ఎవరు అడ్డు వచ్చేవారు కారు. కానీ అదంతా చూచే ఓపిక ఎక్కడిది? ఉడతలా పరిగెత్తి బడికి చేరుకునేవాడిని. పుస్తకాలు లేవు, కనీసం పలక లేదు. నాకు అసలు బడిలో అడ్మిషనే లేదు. ప్రార్థన అయిన తర్వాత చెప్రాసి, అంటే బంట్రోతు శాంతయ్య నన్ను ఇంట్లో దింపుతాడు. అతను భుజం మీద ఎత్తుకుని ఇంటికి తెస్తుంటే నచ్చక ఒకనాడు అతని చెవి కొరికినట్టు జ్ఞాపకం చేశాడు అతను. శాంతయ్య తలకు రుమాలు కట్టుకునేవాడు. మరి చెవి కొరకడం ఎట్లా కుదిరింది? ఇప్పుడు అనుమానం వస్తుంది. పెద్దవాడిని అయిన తర్వాత శాంతయ్య ఎప్పుడూ ఆ సంగతులు చెప్పి మురిసిపోతూ ఉండేవాడు. నేను బడిలో చేరాను. అక్షరాలు దిద్దే అవసరం లేకుండా ఏకంగా పుస్తకం పట్టుకున్నానట. ఒకనాడు అందరినీ నిలబెట్టి నాన్న డిక్టేషన్ చెబుతున్నాడు. నేను మెడరెక్కించి ముందున్న వాడి పలకలోకి తొంగి చూశాను. తల మీద ఠపీమని దెబ్బ పడింది. తిరిగి చూస్తే నాన్న. పలక కింద పడేసి ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయాను. పలకను నాన్న ఇంటికి తెచ్చాడు. ఆయన చెప్పిన మాట అప్పటికే నేను రాసి ఉంచాను అన్న సంగతి ఆ పలక ప్రకటించింది. నాన్న గట్టిగా నవ్వాడు. నేను గర్వంగా నవ్వాను. క్రమశిక్షణ అంటే నాన్న తరువాతే ఎవరైనా. ఆయన్ను చూచి గడియారం తత్తరపడేదేమో. చివరి వరకు ఆయన అదే పద్ధతిగా బతికారు. ఇంట్లో తాతయ్య పుస్తకాలు ఒక పెద్ద అల్మారీ నిండా ఉండేవి. వాల్మీకం మొదలు ఆనంద రామాయణం దాకా ఎన్ని రామాయణాలు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఆరోగ్యం, వైద్యం, యాత్రా చరిత్రలు, గారడీ విద్య మొదలైన పుస్తకాలన్నీ తాతయ్య కొని చదివారంటే భుజాలు పొంగిపోతాయి. ఆ పుస్తకాలను తరచు దులిపి నిర్వహించడం నా డ్యూటీ. ఆ పుస్తకాలు నావి అని గర్వం. నాన్న బాగా చదువుకున్న మనిషి, కానీ సర్టిఫికేట్లు లేని చదువు అది. ఏదో ఒక చిన్న ట్రైనింగ్ పొంది ప్రైమరీ స్కూల్ పంతులుగా సెటిల్ అయ్యారు ఆయన. అందులోని ఆనందం గురించి తరువాత ఎప్పుడో చెప్పాడు ఆయన మాతో. ఆయన విపరీతంగా పుస్తకాలు చదివేవాడు. నాకు అక్షరాలతో పరిచయం చందమామతో మొదలైంది. 3వ తరగతిలో ఉన్నప్పుడు చందమామ ఆ చివరి నుంచి ఈ చివరి దాకా చదవడం అలవాటైపోయింది. అందులో వచ్చే వ్యాపార ప్రకటనలు కూడా గుర్తున్నాయి. నాన్న తాను చదివిన నవల, పత్రిక ఏదైనా సరే తరువాత నా ఒళ్ళో పడేయడం అలవాటైంది.
కోడిగుడ్డు దీపం పెట్టుకుని అయిపోయిందాకా అపరాధ పరిశోధక నవల చదివి ఆ దృశ్యాలు కళ్ల ముందు మెదులుతుంటే భయంగా పడుకోవడం గుర్తుంది. ఈ ప్రపంచంలో పనికిరాని పుస్తకం అని ఏదూ లేదు అని నాన్న అన్నాడనిపిస్తుంది. అంగట్లో పప్పు కట్టించిన కాగితం కూడా చదవందే పడేయకపోవడం అప్పుడే అలవాటైంది. సెలవులు వచ్చినాయంటే ఏ లైబ్రరీ నుంచో సంచడు పుస్తకాలు ఇంటికి వస్తాయి. నిదానంగా చదివితే 4 నాళ్లు కాలం గడుస్తుంది. కానీ అంత ఓపిక ఏది? పిచ్చెత్తినట్టు అన్నీ చదివేసి మరో బ్యాచ్ కొరకు ఎదురు చూడడమే. అది పరీక్షకు చదవవలసిన సిలబస్ పుస్తకం గాని, సరదాగా చదివే నవల గాని, చదువు కాని చదువుగా చదివే మరో పుస్తకం గాని, పుస్తకం అంటే నాన్నలాగే మిత్రుడు, ఆప్తుడు. కష్టపడి చదవడం, సరదాగా చదవడం అన్న తేడా లేదు. అన్నీ ఇష్టంగానే చదవడం అలవాటైంది. వరుస పెట్టి 2 క్లాసిక్స్, 2 నవలలు చదివి అదే ఊపులో సిలబస్ కూడా చదివితే అన్నీ ఒకే రకంగా సినిమాలాగా గుర్తుకు వచ్చేవి. మా ఊరి బడిలో 5వ తరగతి వరకు ఉండేది. తరువాత పక్కనున్న పాలమూరులో చదువు. చిత్రంగా నాన్నకు తిరిగి ఆ బడికే బదిలీ అయింది. చివరి పీరియడ్ జరుగుతుండగా, మామూలుగా అది ఆటల పీరియడ్ కదా, నన్ను వెతికి ఇంటికి పరిగెత్తకు అని ఒక మాట చెప్పి వెళ్తాడు నాన్న. అంటే ఆనాడు సినిమా చూసే కార్యక్రమం ఉందని అర్థం. సినిమాలు చూడడమే కాదు, వాటిని గురించి చర్చించడం కూడా నాన్న దగ్గర నేర్చుకున్నాను. నమ్మండి నమ్మకపోండి, జరదా పాన్ తినడం నాన్న దగ్గర నేర్చుకున్నాను. జీవితాన్ని హాయిగా ఎంజాయ్ చేయాలన్నది నాన్న ఫిలాసఫీ. పట్నంలో పడి నన్ను నేను వెతుక్కుంటూ బతికే రోజుల్లో పండుగకు ఇంటికి వెళ్తాను. సాపాట్లు అంటే భోజనాలు అయిన తర్వాత నాన్న పాను వేసుకుని ఆ అందమైన పెట్టెను నా ముందుకు తోస్తారు. అది ఒక అలవాటు. మరి నేను మానేశాను, వద్దు అన్నాను. నాన్న, టీ కాఫీ తాగవు, మరే అలవాట్లు లేవు, ఉన్న ఈ ఒక్క సరదా, అదే సరదా మానేసి ఏం చేస్తావయ్యా అన్నారు ఆయన. తినే తిండిని ఆనందంగా అనుభవించాలని, ఆదరా బాదరాగా తినకూడదని మాకు తెలియకుండానే అలవాటైంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరము కలిసి తినడం ఇవాళ్ళటికి మాకందరికీ అలవాటు. నాన్న బడిపంతులు, స్థితిపరులం కాదనే చెప్పాలి. కానీ తిండి సంగతిలో మాత్రం ఎప్పుడూ లోట్లేదు. ముందుకు వచ్చింది చారు మాత్రమే అయినా కొత్తిమీర చారు అంటూ ఎక్సైట్ అయిపోయి అన్నాన్ని మెత్తగా చేసి కొంచెం చారు పోసి కలిపి దాంతో గుండ్రంగా వలయం చేసి దాన్ని బావి కట్టడం అనేవాళ్ళం. అందులో మరింత చారు పోసుకుని ఆవకాయో మరో కూర నంచుకుంటూ ఆనందంగా తినడం నా అన్నకే చేతనైంది. అందుకే మాకు చేతనైంది. ప్రతిరోజు అందరి అభిప్రాయాలు అడిగి కూరగాయలు తెచ్చేవారంటే నాకిప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాన్న వంటకు ఉపక్రమిస్తే ఇక పండగే. ఒకసారి అమ్మ ఊళ్ళో లేనప్పుడు నూగులు, కొత్తిమీర, పచ్చిమిర్చీలతో నాన్న చేసిన పచ్చడి నాకు ఇవాళ్ళటికి గుర్తుందంటే నమ్మండి. మాకంతా వంటొచ్చిన మగాళ్ళు అని పేరుంది. ఎక్కువగా తినడం వేరు, ఇష్టంగా తినడం వేరు. ఇష్టం తెలిసి తినడం అంతకన్నా వేరు. బ్రతుకుబడిలో నాన్న దగ్గర ఎన్నో నేర్చుకున్నాము. అందులో తీపి తినడం కూడా ఒకటి. పెద్ద సభ జరుగుతూ ఉంటుంది, తొక్కిడిగా జనం ఉంటారు, అప్పుడు ముఖ్య అతిథి వస్తారు, అంత తొక్కిడిలోనూ జనం పక్కకు జరిగి తోవ ఇస్తారు, మధురం మరి ముఖ్య అతిథి అని కథ చెప్పి నాన్న మా చేత తీపి తినిపించేవాడు. ఇక్కడ ఎక్కువ తినడం గురించి కాదు సంగతి, ఇష్టంగా తినడం గురించి. ఎండాకాలంలో 2 పూటల మామిడి పండు లేనిదే నాన్నకు భోజనం నడవదు. ఇంటి పండ్లు లేకుంటే అప్పటికప్పుడు కొని అయినా మామిడి పండు రసం కలుపుకుని 4 ముద్దలైనా తినాలి. ఇది కూడా ఒక రకమైన క్రమశిక్షణేనేమో. యూనివర్సిటీ రోజుల్లో అనుకుంటాను, ఎవరో నన్ను నీకు ఇష్టమైన విషయాలు ఏమిటి అని అడిగారు. అమ్మాయిలు, స్వీట్లు, పుస్తకాలు,
శాస్త్రీయ సంగీతం అన్నాను. నాట్ నెసెసరీలీ ఇన్ దాట్ ఆర్డర్ అని కూడా అన్నాను. వరుస కానవసరం లేదని భావం. జిహ్వోపస్థ పరిత్యాగి అని మొదలుపెట్టి నాన్న ఒక శ్లోకం చెప్పాడు. నా ఇష్టాలలో మొదటి రెండింటి మీద ఆసక్తి లేని వాని బతుకు అని శ్లోకభావం మాత్రం గుర్తుంది. నేను పెళ్లి చేసుకోను, దేశాన్ని ఉద్ధరిస్తాను అన్నప్పుడు ఈ సంగతి చెప్పినట్టు నా అనుమానం. సందర్భం సరిగ్గా గుర్తు రావడం లేదు. నాన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియో కొని తెచ్చాడు. నేను దాన్ని సన్నవిల్లలాగా, అంటే చంటిపాపలాగా చంకనేసుకుని తిరుగుతానని అందరూ అనేవారు. రకరకాల కార్యక్రమాలు వింటూ కాలం గడపడం అలవాటైంది. సిలోన్, వివిధ భారతి స్టేషన్ల నుంచి వచ్చే హిందీ సినిమా పాటలు పిచ్చిగా వినడం అలవాటైంది. తెలుగు పాటలు వారానికి 2 అరగంటలు సాయంత్రం సిలోన్లో కొన్ని వినిపించేవి, అంతే. మా ప్రాంతంలో శాస్త్రీయ సంగీతం వినడానికి నిజానికి ఎవరికీ అలవాటు లేదు. నాన్న మాత్రం గద్వాల సంస్థానంలో బాల్యంలో, ఆ తర్వాత కూడా చదువుకున్నారు. అక్కడ నాటకం, సాహిత్యం, సంగీతం లాంటి రుచులన్నీ ఆయనకు తగిలాయి. అప్పుడప్పుడు పాత పద్ధతిలో ఆయన పాడుతుండేవారు కూడా. నన్ను ఒకసారి పిలిచి, నాన్న, ఊరికే అస్తమానం ఆ సినిమా పాటలు వింటున్నావు, అప్పుడో ఇప్పుడో సంగీతం, శాస్త్రీయం విని చూడకూడదు అన్నారు. ఆయన మాత్రం ప్రయత్నంగా సంగీతం విన్నట్టు నాకు గుర్తులేదు. నాన్న ఈ మాటలు అన్నది నవంబర్, డిసెంబర్ రోజులు అనుకుంటాను. రేడియో సంగీత్ సమ్మేళన్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కచేరీలు రేడియోలో వచ్చేవి. మద్రాసు సంగీతోత్సవం కచేరీలను హైదరాబాద్ రేడియో వారు కూడా రిలే చేసేవారు. తమిళంలో అనౌన్స్మెంట్లు వస్తాయని మానేశారట. మొత్తానికి కారైక్కురిచి అరుణాచలం, టిఆర్ మహాలింగం, చెంబై వైద్యనాథ భాగవతార్ లాంటి మహామహుల సంగీతం విన్నాను. సంగీతం అంటే ఇది కదా అన్న భావం ఒకటి బలంగా నాటుకుపోయింది. నాకు ఇష్టమని చెప్పుకున్న విషయాలలో మొదటి రెండింటి మీద అంత ప్రేమ లేదు. నిజం, పుస్తకం, సంగీతం లేనిదే రోజు గడవదు. అది అంతకన్నా నిజం. అత్త పత్యం అయితే ఇల్లెల్ల పత్యం అని ఒక మాట ఉన్నది. ఇక్కడ పత్యం అంటే పథ్యం, తిండిలో నియమ నిబంధనలు. నాకు ఇష్టమైన సంగతులు అందరికీ ఇష్టం ఉండాలని ఎక్కడా లేదు. కానీ బతుకంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు, ఉండకూడదని నా నమ్మకం. అమ్మ, నాన్న నాకు బతుకు నేర్పించినట్లే బ్రతుకు మీద ప్రేమ నేర్పించి వారి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మా, నాన్న పెద్దవాళ్ళై పోవడం సహజం. అయినా వాళ్ళు ఉన్నారనుకునే బతుకుతున్నాను. మన వాళ్ళందరూ అనుక్షణం మన కళ్ళ ముందు ఉంటారు గనుకనా. మాత, పిత, గురుదేవులు, హితులు వీళ్లే దేవుళ్ళు అనుకుంటే ఎంత బాగుంటుంది. అంతా కనిపించే దేవుళ్ళు. కనిపిస్తారు, పలుకరిస్తారు, కనికరిస్తారు.